ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం. ప్రాచీన భారతదేశంలో ఒకానొక గొప్ప శక్తివంతమైన పాలకుడి కథ ఇది. అసలు ఆలోచిస్తే ఇది చాలా విచిత్రంగా అనిపిస్తుంది గదా. ఒక రాజు తన పేరు ముందు తండ్రి పేరు కాకుండా తల్లి పేరు పెట్టుకోవడం, ఇది కేవలం ఒక చిన్న విషయం కాదు. పతనమైపోతున్న ఒక సామ్రాజ్యాన్ని నిలబెట్టిన ఆ మహారాజు వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఇదే అసలైన తాళంచేవే. అతని పాలన గురించి తెలుసుకోవాలంటే ముందుగా అతని పేరు దగ్గరినుంచే మొదలుపెట్టాలి. అదే గౌతమీపుత్ర. అంటే గౌతమి యొక్క పుత్రుడు, గౌతమి కొడుకు అని అర్థమన్నమాట. ఆ రోజుల్లో రాజులందరూ వాళ్ల నాన్నల పేర్లతోనే పిలువబడేవారు. అది ఒక సంప్రదాయం. కాని గౌతమిపుత్రుడు మాత్రం ఆ పద్ధతిని పూర్తిగా పక్కన పెట్టేశాడు. శాతవాహన వంశంలోనే మొట్టమొదటిసారిగా తండ్రి పేరు కాకుండా తల్లి పేరును తన పేరు ముందు పెట్టుకున్నాడు. ఇది ఊహించండి, ఆ కాలంలో ఎంత పెద్ద సంచలనమై ఉంటుందో. చాలా ధైర్యంతో కూడిన ఒక శక్తివంతమైన ప్రకటన ఇది. సరే, ఇంత ప్రత్యేకమైన రాజు మరి అప్పట్లో సంక్షోభంలో కూరుకుపోయిన తన రాజ్యాన్ని ఎలా కాపాడారో ఇప్పుడు చూద్దాం. గౌతమీపుత్రుడు సింహాసనం ఎక్కే సమయానికి, అంటే సుమారుగా క్రీస్తు శకం 106 నాటికి శాతవాహన సామ్రాజ్యం పరిస్థితి అస్సలు బాగోలేదు. వాళ్ల శక్తి తగ్గిపోతుంది. బయటినుంచి వచ్చిన విదేశీ శక్తులు వాళ్ల దూకుడు ముందు శాతవాహనులు నిలవలేకపోతున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పశ్చిమ దిక్కునుంచి వచ్చిన శకులు పెద్ద తలనొప్పిగా తయారయ్యారు. వాళ్ల రాజు నహపానుడు చాలా శక్తిమంతుడు. అతను శాతవాహనుల రాజ్యాన్ని కొద్దికొద్దిగా ఆక్రమించుకుంటూ తన సొంత సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటున్నాడు. మరి గౌతమీపుత్రుడు ఏం చేశాడు? అతను కేవలం యుద్ధం గెలవడమే కాదు, తన శత్రు అనేవాడు ఒకప్పుడు ఉన్నాడు అనే గుర్తుకూడా లేకుండా చేసేశాడు. అదెలాగో చూడండి. అతని వ్యూహం చూడండి ఎంత పక్కగా ఉందో. మొదట నహపానుడిని యుద్ధంలో దారుణంగా ఓడించాడు. ఆ తర్వాత అతని వంశాన్నే, అంటే ఆ క్షహరాత వంశాన్నే మొత్తం తుడిచిపెట్టేశాడు. ఇక చివరిగా అసలైన మాస్టర్ స్ట్రోక్. నహపానుడు ముద్రించిన వెండి నాణేలన్నిటినీ పోగుచేసి వాటిపై తన శాతవాహన ముద్రను వేసి మళ్లీ విడుదల చేశాడు. శత్రువు ఉనికిని నాణేల మీద నుంచి కూడా చెరిపేశాడన్నమాట. ఇది చరిత్రలోనే ఒక అద్భుతమైన చర్య. అందుకే అతనికి శక, యవన, పహ్లావ, నిషూధన అనే బిరుదు వచ్చింది. అంటే శకులను, యవనులను, పహ్లావులను, ఈ విదేశీ శక్తులనన్నిటినీ నాశనం చేసినవాడు అని. ఇది ఊరికే పొగడ్తకోసం ఇచ్చింది కాదు. నిజంగానే వాళ్లందరినీ ఓడించి వాళ్ల ఆధిపత్యానికి ముగింపు పలికి ఈ బిరుదును సార్థకం చేసుకున్నాడు. ఈ విజయాల తర్వాత అతను నిర్మించిన సామ్రాజ్యం ఎంత పెద్దదో తెలుసా? దాన్ని వర్ణించే ఓ గొప్ప బిరుదుంది. అతను సాధించిన విజయాలకు గుర్తుగా ఎన్నో గొప్ప బిరుదులిచ్చారు. చూడండి: ఏక బ్రాహ్మణ, క్షత్రియ దర్ప మాన మర్దన, ఆగమ నిలయ. ఇలా ప్రతి బిరుదు వెనుక అతని కథలో ఒక అద్భుతమైన అధ్యాయం దాగి ఉంది. వీటన్నింటిలోకెల్లా నాకు బాగా నచ్చిన బిరుదు త్రిసముద్ర తోయపీత వాహన. వినడానికే ఎంత గంభీరంగా ఉందో కదా. దీని అర్థమేంటంటే ఎవని సైన్యంలోని గుర్రాలు 3 సముద్రాల నీళ్లు తాగాయో అతను అని. అంటే అతని సామ్రాజ్యం పశ్చిమాన అరేబియా సముద్రం నుండి తూర్పున బంగాళాఖాతం వరకు, దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు మొత్తం భారత ఉపఖండాన్ని చుట్టేసిందనమాట. ఒక్క బిరుదుతోనే తన సామ్రాజ్య వైశాల్యాన్ని ఎంత గొప్పగా చెప్పారో చూడండి. సరే, ఇవన్నీ బాగానే ఉన్నాయి. కాని 100 ఏళ్ల క్రితం జరిగిన ఈ విషయాలన్నీ మనకింత వివరంగా, ఇంత ఖచ్చితంగా ఎలా తెలిసాయి? ఆశ్చర్యంగా ఉంది కదూ. దీనికి సమాధానం అతను ఎవరి పేరునైతే నిలబడ్డాడో ఆ తల్లి దగ్గరే ఉంది. అతని చరిత్ర మొత్తానికి ప్రాథమిక ఆధారం ఒకే ఒక్కటే. అదే నాసిక్ శాసనం. ఒక గుహలో రాతి గోడమీద చెక్కిన ఒకే ఒక శాసనం అతని కథనంతటినీ మన కళ్లముందుంచుతుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ శాసనాన్ని గౌతమీపుత్రుడు వేయించలేదు. అతను చనిపోయిన చాలా కాలం తర్వాత అతని తల్లి గౌతమీ బాలశ్రీ తన కొడుకు గొప్పతనం, అతని విజయాలు తరతరాలకి తెలియాలని ఆ శాసనాన్ని వేయించింది. ఒక తల్లి తన కొడుకు వారసత్వాన్ని ఎలా కాపాడిందో చూడండి. ఆ శాసనం చదివితే మనకర్థమయ్యేదేంటంటే అతను కేవలం ఒక యుద్ధవీరుడు మాత్రమే కాదు, అతని వ్యక్తిత్వంలో ఎన్నో కోణాలున్నాయి. ఒకే సమయంలో కఠినమైన యోధుడు, అదే సమయంలో తన సమాజాన్ని కాపాడే గొప్ప సంరక్షకుడు కూడా.
ఉదాహరణకు చూడండి. అతను వ్యక్తిగతంగా వైదిక ధర్మాన్ని నిష్ఠగా పాటించేవాడు. ఏకబ్రాహ్మణ అనే బిరుదు కూడా ఉంది. వర్ణ వ్యవస్థను కాపాడాడు. కాని అదే సమయంలో బౌద్ధ సన్యాసులకు భూములను దానమిచ్చాడు. ఇతర మతాలను గౌరవించాడు. అంటే తన వ్యక్తిగత విశ్వాసాలు వేరు, పాలకుడిగా తన బాధ్యతలు వేరు అని చూపించాడు. ఆ కాలంలో ఇది చాలా గొప్ప విషయం. ఆ శాసనంలో ఇంకో అద్భుతమైన మాట ఉంది. అతను తన ప్రజలను సొంత బిడ్డల్లా చూసుకున్నాడు, పన్నులు వెయ్యడంలో ఎంతో న్యాయంగా ఉండేవాడు అని. దీన్ని బట్టి అర్థమవుతోంది, ప్రజల దృష్టిలో అతనొక చక్రవర్తి కాదు, వాళ్లను కంటికి రెప్పలా కాచుకునే ఒక తండ్రిలాంటివాడని. మొత్తం మీద గౌతమీపుత్ర శాతకర్ణి కథ విన్నాక మనలో ఒక ప్రశ్న మిగిలిపోతుంది. ఒక పాలకుడి గొప్పతనాన్ని, అతని వారసత్వాన్ని ఏది నిర్ణయిస్తుంది? అతను గెలిచిన యుద్ధాలా, అతను కట్టిన పెద్ద సామ్రాజ్యమా, లేక ఒక కొడుకుగా, ఒక సంరక్షకుడిగా అతను నిలబెట్టిన విలువలా? ఆలోచించాల్సిన విషయం.